రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా ఛాయపురంలో హంద్రీనీవా పనులను పరిశీలించిన సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పోలవరం బనకచెర్ల పూర్తి చేసి రాయలసీమలోని ప్రతి ఒక్క ఎకరాకు సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. 1996లో హంద్రీనీవాకి ఫౌండేషన్ ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందులో భాగంగానే హంద్రీనీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. చాలా మంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందుకే నేను ఒకటాలో ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే ప్రధానంగా నీళ్లుంటే ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం ఆ రోజు నేను నిర్ణయించి హంద్రీనీవాను వెడల్పు చేస్తానని చెప్పిన ఒక గంటలో జీవో ఇచ్చి మళ్లీ అనంతపురం నుంచి వెళ్ళాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి కానీ ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈరోజు 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మెషిన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు చూసిన దృశ్యాలు చూసినప్పుడు నాకు కడుపు నిండిపోయింది. ఒకప్పుడు హెలికాప్టర్లు వస్తే అనంతపూర్ జిల్లాలో, ఇప్పుడుండే హిందూపూర్ జిల్లాలో, ఇది పుట్టపర్తిలో ఎక్కడ నీళ్లు కనపడేటివి కాదు, చెట్టు కనపడేది కాదు. ఈ రోజు నేను ఆనందంగా చెప్తున్నా, ఎక్కడ చూసినా నీళ్లు కనపడొస్తున్నాయంటే నా కడుపు నిండుతా ఉంది, ఆనందంగా ఉంది. దీనికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. హంద్రీనీవా పూర్తి చేస్తున్నాయి. తెలుగు గంగా లేకపోతే మిగిలిన గాలేరు, నగిరి అన్ని పూర్తి చేస్తున్నాయి. పోలవరం టు బనకచెర్ల గోదావరి నదిలో ఎక్కువ నీళ్లు వస్తాయి. అందులో ఒక 300 టీఎంసీ నీళ్లు మనం తెచ్చుకోగలిగితే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. దీనివల్ల రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది 398 కిలోమీటర్లు. ఇప్పుడే ప్రాథమిక అంచనాలు 81,000 కోట్లు కావాలి. కానీ కొంతమంది అయితే ఇది సాధ్యమా అనుకుంటున్నారు. నేను కూడా అసాధ్యం అనుకుంటే చేసేవాడిని కాదు. కానీ ఏదైనా సరే ఒక సంకల్పం ఉంటే అది దారి చూపిస్తుంది. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నా. నేను కానీ పోలవరం నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తేగలిగితే నా జీవితం సార్థకత అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీన్ని మాత్రం వదిలిపెట్టే పరిస్థితి ఉండదు.
అంటే ఇప్పుడు మళ్ళా సిల్ట్ కూడా క్లియర్ చేస్తాం. అవును సార్, అవును సార్. ఎక్స్పాన్షన్ జరుగుతాం. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. 6.5 మీటర్స్. ఎస్ సార్. సార్ దాదాపుగా మాకు తమరిచ్చిన టార్గెట్ ప్రకారం 88 నుండి 216 వరకు 14